బుద్ధుడు చేసింది పూజలు కాదు, వ్రతాలు కాదు, దానాలు కాదు, స్తోత్రాలు కాదు, నామస్మరణలు కాదు, మంత్ర జపములు కాదు, ధ్యానము. ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అనుభవాన్ని, శాస్త్రాన్ని తెలుసుకునే విధానం. ఓన్లీ మెడిటేషన్. కనుక ధ్యానము ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం. ఎక్కడ ధ్యానము లేదో అక్కడ ఆధ్యాత్మికత ఏమీ తెలియబడదు. ఆవగింజ అంత మాత్రం కూడా తెలియబడదు. కానీ ఎక్కడైతే ధ్యానం విశేషంగా ఉందో, నిరతము ఉందో, అసిధారావ్రతంగా ఉందో అక్కడ ఆధ్యాత్మికత అనేది, ఆ శాస్త్రం అనేది మేరు పర్వతం అంతా మనం సంపాదించుకుంటాం. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూమెంటు ధ్యానానికి అంకితమైనది. ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకోవాల్సిందే. వాడు పేదవాడా, కుబేరుడా, ఆడ మగ, పిల్లవాడా, వృద్ధుడా, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, నక్సలైటా, కమ్యూనిస్టా, నాస్తికుడా, ఆస్తికుడా, హైదరాబాద్ వాడా, ముంబై వాడా, తమిళియనా, నీగ్రోవా, వైట్ వాడా, నల్లవాడా, బ్రౌన్ వాడా, అంతా ఈ నాన్సెన్స్ అంతా లేదు.